ఏంటంటే కింగ్ ఆఫ్ కెమికల్స్ అనేది, అంటే రసాయనాల రారాజు ఏంటిది అని నేను చెప్పారనుకున్న వాస్తవంగా పిల్లలు, కానీ వాళ్ళు అవలీలగా చెప్పేశారు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. కాబట్టి దీన్ని బట్టి ఏమర్థమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చాలా క్లెవర్గా ఉన్నారు, అలాగే ఇక్కడ ఉన్న ప్రిన్సిపాల్ గారు మీకు మంచి మార్గదర్శకంలో నడిపిస్తున్నారు, ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా చాలా చక్కగా బోధిస్తున్నారని మాకందరికి కూడా దృఢ నిశ్చయానికి వచ్చాం. అలాగే ఇక్కడ ఎన్విరాన్మెంట్ మీకు చాలా చక్కటి ఎన్విరాన్మెంట్ ఉంది, మీకు మంచి భోజన సౌకర్యాలు, అలాగే ప్రభుత్వం కల్పించేటటువంటి పుస్తకాలు, అలాగే నోట్బుక్స్లు, వస్త్రాలు, ప్రతిదీ కూడా గవర్నమెంట్ కల్పించే ప్రతి సౌకర్యం మీకు ఉచితంగా కల్పించబడినప్పుడు మీరు సమయాన్ని వృధా చేయకుండా మీ లక్ష్య సాధన వైపు మీరు పరిగెత్తుకుంటూ పోవాలి. నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క విద్యార్థికి ఒక లక్ష్యం అనేది ఉండాలి. లక్ష్యం లేని జీవితం చుక్కాని లేని నావ లాంటిది అంటారు. సముద్రంలో ప్రయాణిస్తున్నటువంటి ఒక నౌకకి లక్ష్యం లేకపోయినట్లయితే అది ఏ దిక్కుకి వెళ్ళాలో తెలియదు. అలాగే మీకు కూడా ఒక లక్ష్యం లేకపోతే మీరు ఏ దిక్కుకి వెళ్ళాలో మీకు కూడా అవగాహన ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రూప్ 1 ఐఏఎస్ ఐపీఎస్ ఐఏఎస్ కావాలనేటటువంటి గొప్ప గొప్ప లక్ష్యాలను పెట్టుకునే మీరు ముందుకు వెళ్ళాలి. నేను చాలా సందర్భాల్లో పుస్తకాలు చదివినప్పుడు కొన్ని కొటేషన్స్ నాకు బాగా ప్రభావితం చేసినాయి. దాంట్లో ఒకటి ఏంటంటే, ఎగిసి పడే సముద్ర కెరటం అంటే నాకు ఆదర్శం, అది లేచి పడినందుకు కాదు పడినా లేచినందుకు అంటారు. అంటే మన లైఫ్ ఎలా ఉంటుందంటే కొన్నిసార్లు లైఫ్లో ఫెయిల్ కావచ్చు, కానీ ఫెయిల్ అయినా మళ్ళీ తిరిగి లేచేటటువంటి వ్యక్తి చాలా స్ట్రాంగెస్ట్ పర్సన్గా తయారవుతారు. అలాగే మనం ఏదైనా ఒక లక్ష్యం పెట్టుకుంటే మనం అనుకోవచ్చు ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ మనం కాగలమా, గ్రూప్ 1 ఆఫీసర్లు ఇట్లా కాగలమా అంటే స్వామి వివేకానంద ఏమంటారంటే ఆల్ పవర్ ఇస్ విత్ ఇన్ యూ, యూ క్యాన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ బట్ బిలీవ్ ఇన్ దట్ అంటాడు. అంటే సర్వశక్తులు నీలో ఉంటాయి, నువ్వు ఏదైనా చేయగలుగుతావు, నువ్వు చేయగలుగుతానే నమ్మకం నీ మీద నీకు ఫస్ట్ నమ్మకం ఉండాలంటాడు. అంతేకాకుండా నేను టీచర్ కాబట్టి చెప్తున్నాను, అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, 15-16 సంవత్సరాలు చేశాను కదా. ఓకే, కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇంకొక మాట చెప్తాను ఆయన, ఇంపాసిబుల్ యాజ్ పాసిబుల్, ట్రై అండ్ ట్రై అగైన్ దెన్ యూ విల్ రీచ్ యువర్ గోల్ అంటారు. అసాధ్యం అనేది ఏది లేదు. మీరు దృఢ సంకల్పంతో పని చేస్తే మీరు అనుకున్న లక్ష్యాన్ని ఖచ్చితంగా సాధిస్తారు. కాబట్టి ఉన్నతమైనటువంటి లక్ష్యాలు పెట్టుకొని ఆ లక్ష్యాన్ని సాధించే దిశలో మీరు ప్రయత్నం చేయాలి. నేను చాలా మంది విద్యార్థులు గమనిస్తూ ఉంటాను. నేనేమంటుండే క్లాస్లో మా విద్యార్థుల కంటే, మీరు ఎప్పుడు కూడా లోడ్ చేసిన గన్నులా ఉండాలి, ఎలాంటి పరిస్థితులైనా కాల్చి పడేయాలి, అంటే ఎలాంటి సమస్య వచ్చిన దాన్ని పరిష్కరించాలని అనేవాడిని. మనం ఎప్పుడు వృద్ధుల్లాగా ఉండదు. అందుకే ఒక పద్యం ఉంటుంది, ఏముంటుందంటే పదండి ముందుకు పదండి త్రోసుకు పోదాం పోదాం పై పైకి, ఎముకలు క్రుళ్ళిన వయస్సు మళ్ళిన సోమరులారా చావండి, నెత్తురు మండే శక్తులు నిండే సైనికులారా రారండి అంటారు. మీరు ఎప్పుడు ఎట్లుండాలా, సైనికులాగా ఉండాలి. ఎలాంటి పరిస్థితి వచ్చినా దాన్ని తట్టుకొని ముందుకు వెళ్ళే విధంగా మన లక్ష్య సాధనను సాధించే విధంగా ఉండాలి. ఎన్ని ఆటుపోట్లు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా మనకి ఏకైక మార్గం ఏంటి, ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే చదువు ఒక్కటే మార్గం. మీరు చదువు వల్లనే ఉన్నత స్థాయికి వస్తారు. ఆ చదువు ఒక్కటే మీకున్నటువంటి ఆయుధం. కాబట్టి చదువుని ఎప్పుడు మర్చిపోవద్దు. అంతేకాకుండా ఇంకొక మాట చెప్తా, ఒక కవి చెప్పినటువంటి మాట. ఆయన ఏమంటాడంటే, కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడువు, లేకపోతే పాకుంటూ పో, కానీ కదలకుండా ఒకే చోట ఉండిపోకు. దేహానికి తప్ప దాహానికి పనికిరాని సముద్ర కీటకాలే ఎగిసి ఎగిసి పడుతుంటే నీ తలరాత ఇంతే అన్న వాళ్ళు సైతం నీ ముందు తల వంచేలా చేయగల సత్తా నీది. ఈ సృష్టిలో చలనమున్నది ఏది ఆగిపోకూడదు. పారే నది, వీచే గాలి, ఊగే చెట్టు, ఉదయించే సూర్యుడు అనుకున్నది సాధించాలనే కసికసిగా ప్రవహిస్తుందే నీ నెత్తుటితో సహా ఏది 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 ఆగిపోకూడదు అంటారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మన లక్ష్య సాధన కోసం నిరంతరం పరితపించాలి. నేను 16 సంవత్సరాలు టీచర్గా పనిచేసి మళ్ళీ గ్రూప్ 1 స్థాయికి, గ్రూప్ 1 అనేక రకాల ఎగ్జామ్ రాసి కొన్నిసార్లు ఫెయిల్ అయ్యి కొన్నిసార్లు సాధించి ఈ స్థాయిలో ఉన్నాను. అంటే ఇవన్నీ ఆటిపోట్లు నేను చూశాను. కాబట్టి దేనికి వెరవకూడదు, దేనికి భయపడకూడదు. ఒకే ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, దృఢ సంకల్పం ఆత్మవిశ్వాసం, ఈ రెండు మన వెన్నంటే ఉంటే మీరు ఖచ్చితంగా ఉన్నత స్థాయికి మీరు ఉంటారు. నేను కూడా మీలాగే గవర్నమెంట్ హాస్టల్లో చదువుకున్నాను.
మీకు మంచి భోజనం పెడుతున్నారు. మాకు పురుగుల అన్నం పెట్టేవాళ్ళు. 8వ తరగతి నుంచి 12వ తరగతి వరకు నేను ఇలాగే హాస్టల్లో చదువుకున్నాను. మీకున్న సౌకర్యాలు మాకు లేవు, కానీ నేను ఇప్పటికీ 5 ఉద్యోగాలు సాధించాను. ఎస్జిటి జిల్లాలోనే 2nd ర్యాంక్, స్కూల్ అసిస్టెంట్ జిల్లాలో 8వ ర్యాంక్, తర్వాత జూనియర్ లెక్చరర్, అలాగే డిప్యూటీ తహసీల్దార్ అండ్ అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్. నెక్స్ట్ వచ్చే గ్రూప్ 1లో మళ్ళీ ఖచ్చితంగా నాకు ఆత్మవిశ్వాసం ఉంది, డిప్యూటీ కలెక్టర్ అయి మళ్ళీ ట్రైనీ ఆఫీసర్గా నేను ఉంటాను, మీరు చూస్తారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే మనమంత దృఢ సంకల్పం తీసుకోవాలా. నాకు పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు, అన్ని పరిస్థితులు, కానీ దేనికి మనం భయపడకూడదు. మనం ఒకటే ఉండాలి. మన మైండ్ సెట్ ఎలా ఉండాలా? స్ట్రాంగ్ ఉండాలా. దేనికి భయపడకూడదు. ఎలాంటి పరిస్థితి అయినా, ఎన్ని ఆటిపోట్లు వచ్చినా నేను సాధిస్తాను, ఐ విల్ డూ ఇట్ అని ఉండాలి. కానీ చిన్న కష్టం రాగానే భయపడిపోతారు. ప్రపంచంలో ఎవరికి లేని సమస్యలు నాకే ఉన్నాయి. నాకు ఈ సబ్జెక్ట్ రావట్లేదు, నాకు మ్యాథ్స్ రావట్లేదు, నాకు ఫిజిక్స్ రావట్లేదు, నేను ఆత్మహత్య చేసుకుంటా, నాకు టీచర్ తిట్టింది, లేకపోతే సార్ తిట్టారు, నేను బిల్డింగ్ నుంచి దూకి చనిపోతాను చూస్తూ ఉంటాం. ఫోన్ ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇది కాదు, స్ట్రాంగ్ ఉండాలి. ఎప్పుడు కూడా ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి సమస్యలు వచ్చినా దాన్ని పరిష్కరిస్తా అనే ధోరణిలో మీ యొక్క ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్ళాలి. ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు. మీరు చాలా అద్భుతమైనటువంటి విద్యార్థులు. ఇక్కడ అనేక టెస్టుల ద్వారా మీరు ఈ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ వేస్తేనే సెలెక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చారు. మీరు అనుకుంటే ఖచ్చితంగా మీరు ఐఏఎస్లు అవుతారు, గ్రూప్ 1 ఆఫీసర్లు అవుతారు. కాబట్టి ఎవరు కూడా మీరు మీ ఆత్మవిశ్వాసాన్ని, దృఢ సంకల్పాన్ని పెట్టుకొని పట్టుదలగా నిరంతరం శ్రమ చేస్తే మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధిస్తారని నేను ఆశిస్తున్నా. అలాగే మా ఆఫీసర్ ట్రైనీ అందరికీ మంచిగా ఆతిథ్యం ఇచ్చి మాకందరికి సన్మానించి ఈ పాఠశాలలో మాకు మంచిగా చూసుకున్నందుకు కళాశాల ప్రిన్సిపాల్ గారికి, కళాశాల సిబ్బందికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎల్లవేళలా మీకు మా వల్ల ఏమైనా సహాయం అయితే సదా మీ సేవలో ఉంటామని ఆశిస్తూ విద్యార్థులందరికీ కూడా మీకు 10th క్లాస్కి బెస్ట్ విషయం తెలియజేస్తూ మీరందరూ కూడా రాబోయే సివిల్ సర్వీస్లుగా అలాగే గ్రూప్ 1 అధికారులు కావాలని ఆశీర్వదిస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.